నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాలి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన బర్త్డే. సో తన బర్త్డే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్ ద్వారా తనకి హ్యాపీ బర్త్డే అని విషెస్ తెలియజేశారు. సో అలాగే తన జీవితం బాగుండాలని, తన ఆరోగ్యంగా ఉండాలని కూడా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సో దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సుజిత్ గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సుజిత్ గారు నమస్కారం. నమస్తే మేడం. సో ఈరోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బర్త్డే విషెస్ ద్వారా అందరు తెలియజేశారు. సో అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. వీళ్ళిద్దరికి డిఫరెంట్ ఏంటి అంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇలానే ట్విట్టర్ ద్వారా చంద్రబాబు నాయుడుకి విజిట్ చేశారా లేదా అనే అంశం మీద దీని మీ స్పందన ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అండి. సో గతంలో చూసుకుంటే కనుక మీరు మొదటగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుందాం, ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుకుందాం. ఆయన చాలా సంవత్సరాల నుంచి అంటే ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ అయినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ప్రతి రాజకీయ నాయకుడికి అంటే ఎవరెవరితో అయితే ఆయనకు పరిచయాలు ఉన్నాయో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడికి సోషల్ మీడియా మూలకంగా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం అనేది పరిపాటిగా ఉంటుందండి. సో అదే కోవలకే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రత్యర్థి అయినప్పటికీ, చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ ప్రత్యర్థి అయినప్పటికీ కూడా ఒక సహృదయ భావంతో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కోసం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారికి విష్ చెప్పడం సో అది వస్తూనే ఉందండి. అలాగే మీరు అడిగినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారా అంటే ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలపడం అనేది మనం గతంలో కూడా చాలాసార్లు చూసాం. అంటే ఈ ఇయర్ కూడా చెప్పడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం అంటే వాళ్ళిద్దరు అంటే రాజకీయాల పరంగా ఎంత ప్రత్యర్థులు అయినప్పటికీ కూడా సో రాజకీయాలు దాటి పక్కకు వస్తే మనుషులం కదండి. సో ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం అనేది అది మామూలు విషయమే. సరే, రాజకీయ పరంగా వాళ్ళిద్దరి గురించి చెప్పాలన్నా ఇద్దరి గురించి డిఫరెంట్ ఏంటి చెప్పండి. అంటే మీకు ఇప్పుడు పర్సనల్స్ అనేది పక్కన పెడితే కనుక రాజకీయ పరంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం మీరు అడుగుతున్నారు. వ్యత్యాసం ఏంటంటే ఒకరిదేమో భవిష్యత్తు పట్ల విపరీతమైనటువంటి ఇంట్రెస్ట్ ఉండేటటువంటి వ్యక్తిత్వం, ఒకరిది ఏంటంటే నేనే మొత్తం, నాదే అంతా, ప్రపంచం అంతా నా కాళ్ళ కింద చెప్పులాగా పడి ఉండాలి అనేటటువంటి నియంతృత్వం అయినటువంటి ఒక వ్యక్తిత్వం. ఒకరిదేమో ఈ రాష్ట్రం నాది, ఈ ప్రజలు నా వాళ్ళు, వీళ్ళంతా వృద్ధిలోకి రావాలి, వీళ్ళంతా సెల్ఫ్గా వాళ్ళు ఎదగడమే కాకుండా వారి ద్వారా వారి కుటుంబాలు, వాళ్ళ ఊర్లు, వారి యొక్క జిల్లాలు, తద్వారా రాష్ట్రం ఇలా వృద్ధి చెందాలి అని ఆలోచించే తత్వం చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారి తత్వం ఏంట్రా అంటే ఈ అధికారం అనేది నాకు ప్రజలు దోచుకోవడానికి ఇచ్చినటువంటి ఒక సాధనం. ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని నేను ఎంతైనా దోచుకోవచ్చు, నన్ను అడిగేవాడు ఎవడు ఉండడు, నేను ఎంతైనా కానీ సంపాదించుకోవచ్చు అక్రమంగా, నన్ను ఎవడు క్వశ్చన్ చేసేవాడు ఉండడు. కోర్టులు, కేసులు, న్యాయస్థానాలు ఇవన్నీ ఆయనకు ఆల్రెడీ అలవాటైనవే. మీరు గతంలో ఒకసారి చూస్తే వైఎస్ సునీతారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ సిస్టర్ అవుతుంది అనమాట. ఆవిడ వెళ్ళి వాళ్ళ నాన్నగారి చావు అంటే వివేకానంద రెడ్డి గారి చావుకి కారణమైన వాళ్ళని రక్షించండి అన్నయ్య అని చెప్పేసి అడిగే సందర్భంలో ఆయన మాట్లాడుతూ అన్నాడంట, ఏమవుతుంది కోర్టుకు వెళ్తే, ఏమీ కాదు, బెయిల్ తీసుకుంటాడు, బయటకు వస్తాడు, తిరుగుతాడు, ఇంతే కదా, ఇంకేమవుతుంది అని నిర్లక్ష్యంగా మాట్లాడినటువంటి వ్యక్తిత్వం. అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారిది ఒక ఫ్యూడల్ మెంటాలిటీ అన్నమాట. ఒక నియంతృత్వమైనటువంటి ఒక నియంతలాగా బిహేవ్ చేస్తాడు. సో కానీ చంద్రబాబు నాయుడు అలా కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏంట్రా అంటే ఆయన వ్యవస్థలకు భయపడతాడు, ప్రజాస్వామ్యానికి భయపడతాడు, ప్రజలకు భయపడతాడు. నేను ఒక చిన్న తప్పు చేస్తే నన్ను ప్రజలు ప్రశ్నిస్తారు, నేనేదైనా ఒక తప్పు నిర్ణయం తీసుకుంటే నా రాష్ట్ర ప్రజలు, యువత ఒక తరం చెడిపోతుంది, వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. సో ఇలా ఆలోచించేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకనే ఆయన నిర్ణయాలు ఎప్పుడు మీరు చూసినా కూడా
చాలా సుదూరమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. ఆయన చాలా లాంగ్ విజన్ ఉంటుంది ఆయన నిర్ణయాల్లో కానీ, ఆయన ఆలోచన ధోరణి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి లాంగ్ విజనరీ కాదండి. ఆయన ఎంతసేపు అయినా కూడా, ఇప్పుడు మీరు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ ఏమంటారంటే, అభివృద్ధి అంటే ఏంటి అనే దానికి ఒక వక్ర భాష్యం చెబుతూ ఆయన మాట్లాడతాడు. నిన్నటికంటే ఈ రోజు బాగుంటుందంటే అదే అభివృద్ధి అని మాట్లాడతారు. సో మనం ఆయన దృష్టిలో అభివృద్ధి ఏంటంటే, నిన్న 10 రూపాయలు సంపాదించుకున్నాం, ఈ రోజు ఒక 12 రూపాయలు సంపాదించుకున్నాం, ఇంతే అభివృద్ధి. ఆ ఫ్యూచర్ అనేది ఉంటుంది. అంటే మనము, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళ యొక్క భవిష్యత్తుకు బాట వేసుకునేది అనేది ఆయనకు తెలియదు అనమాట. ఆయనకి ఎంతసేపు ఉన్నా ఆయన సంపాదించుకోవాలి, ఆయన పిల్లలకు సెటిల్మెంట్ చేయాలి, ఆయన నమ్ముకున్న వాళ్ళని సెటిల్మెంట్ చేయాలనే కానీ ప్రజల్ని ఒక మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి అనేటటువంటి లాంగ్ విజన్ ఆయనకు ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి అలా కాదనమాట. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఆలోచించినా కూడా ఆర్థికంగా ప్రజలు ఎదిగితే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుంది. నిలబడినప్పుడే ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉంటారో, ఎవరైతే అతి పేదరికంలో ఉంటారో వాళ్ళకి సంక్షేమ ఫలాలు అనేది పరిపూర్ణంగా అందించగలం, వాళ్ళని కూడా పైకి తీసుకురాగలం అనేటటువంటి మెంటాలిటీలో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. సో ఇది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి వ్యత్యాసం అన్నమాట. అయితే గతంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తను స్కూళ్ళకి సంబంధించి చాలా చేశాను అని మాట్లాడుతున్నారు. అంటే చదువుకున్న పిల్లలకి ఒక ట్యాబ్లు ఇవ్వటం కానీ, అంటే అమ్మ ఒడి కానీ ఇవ్వటం కానీ అలాంటివి చేసుకుంటూ వచ్చారు. సో దీని మీద స్పందన ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అనేది అనౌన్స్ చేసిన తర్వాత ప్రజలకు ఏమనిపించిందంటే, ఓకే యువకుడు కదా, చాలా గొప్పగా పరిపాలిస్తాడు, అందులోనూ ఆయన చెప్పినటువంటి నవరత్నాలు చాలా అట్రాక్టింగ్గా ఉన్నాయి అనుకొని ఆయనకి 151 సీట్లు ఇచ్చారన్నమాట. ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, అమ్మ ఒడి అనే ఒక పథకం తీసుకొని వచ్చి, నేను మీ పిల్లల భవిష్యత్తును మార్చేస్తాను, ఈ డబ్బులు మీరు తీసుకోండి, మీ పిల్లల భవిష్యత్తు మారిపోతుంది అని చెప్పేసి మాట్లాడడం ఆయన జరిగిందనమాట. నాకు తొలుత ఈ అమ్మ ఒడి కాన్సెప్ట్ అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదండి. నాకు అమ్మ ఒడి కాన్సెప్ట్ అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అమ్మ ఒడి కాన్సెప్ట్ కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి తల్లికి వందనం కాన్సెప్ట్ కానీ, అసలు ఈ కాన్సెప్ట్ నాకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే అది చాలా పెద్ద స్టోరీ అండి. దానికి ఇంకా అన్ని లాజిక్లన్నీ ముడేసుకుంటే వెళ్ళాలి. అవును, మీరు అన్నట్టు ఇప్పుడు లాజిక్లు ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇచ్చారు, అది నెలకి ఎంత, ఇంట్లో ఒక్కరికా ఇద్దరికా ఎంతమందికి అనేది కూడా ఇది కొంచెం. సో జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల టైంలో ఆయన మాట్లాడుతూ, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చదువుకోవడానికి అమ్మఒడి కింద ఇస్తాను అని చెప్పేసి చెప్పారనమాట, 10వ తరగతి వరకు. ఓకేనా. ఆయన సతీమణి భారతిరెడ్డి గారు కూడా పులివెందులో ప్రచారం చేస్తూ, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయల లెక్కన ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ ఏమన్నారంటే, నేను లేదు ఒకరికే అని చెప్పాను, దానికి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి, 75% హాజరు ఉండాలి ఖచ్చితంగా స్కూల్లో, లేకపోతే వర్తించదు అని చెప్పారు. సరే, ఏదో సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అని చెప్పేసి అదే ఇవ్వరా బాబు అంటే, మనోడు ఏం చేశాడంటే 2019 ఇచ్చాడు, 2020లో కరోనా వచ్చినా కూడా ఇచ్చాడు. కరోనా టైంలో స్కూల్లే లేవు, అమ్మఒడి ఎందుకు? ఎవడేమన్నాడు నిన్ను? స్కూళ్ళు ఉన్నాయా కరోనా టైంలో? లాక్డౌన్ కదా, ప్రపంచమే లాక్డౌన్ అయింది, కానీ నువ్వు అమ్మఒడి వేసావు. దాని కాన్సెప్ట్ ఏంటనేది ఇప్పటికీ మీకు, అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడగండి, మనల్ని బూతులు తిడతారు, ఏంటి ప్రజలకు డబ్బులు ఇవ్వకూడదు అని మాట్లాడతారు. సో తర్వాత 2020లో ఇచ్చారు, 2020లో ఇచ్చారు. 2021 విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకానొక సందర్భంలో ఒక సభలో మాట్లాడుతూ, మీకు ఈ సంవత్సరం అమ్మఒడి డబ్బులకు బదులు ట్యాబులు ఇస్తాను, ల్యాప్టాప్లు ఇస్తాను అని మాట్లాడతాడు ఆయన. సో ఆ సంవత్సరం ఎగరగొట్టాడు, ట్యాబులు ఇవ్వలేదు, ల్యాప్టాప్లు ఇవ్వలేదు. 2022 అయిపోయిన తర్వాత 23వ సంవత్సరం ఏం చేశాడంటే ట్యాబులు అనేది పంచాడు అనమాట. ఆ సంవత్సరం కూడా ఎగరగొట్టాడు, డబ్బులు ఇవ్వకుండా ఎగరగొట్టాడు, ట్యాబులు ఇస్తున్నానని చెప్పేసి. 2023 అమ్మఒడి వేసాడు, తొలుత 15,000 అన్నాడు, తర్వాత మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి 1,000 రూపాయలు దాంట్లో కట్ చేస్తామని చెప్పేసి 14,000 ఇచ్చాడు.
ఆ తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి ఇంకో 1000 రూపాయలు కట్ చేసి 13,000 ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకొక 500 రూపాయలు కూడా కట్ చేశాడు, ఆయాల కోసం, వంట మనుషుల కోసం కట్ చేస్తున్నానని చెప్పేసి. సో మొత్తానికి అమ్మఒడి 15,000 నుంచి జగన్మోహన్ రెడ్డి హయాంలో 12,500 రూపాయలు మాత్రమే వచ్చింది. అది కూడా కేవలం 3 సంవత్సరాలు. 2 సంవత్సరాలు మోసం చేశాడు. ఇక ఈ ట్యాబుల విషయం గురించి మాట్లాడదాం. సో బైజూస్ అనే కంపెనీ తరఫున ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోసం అని చెప్పేసి ట్యాబుల్ని ఆర్డర్ చేయడం జరిగింది అనమాట. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కరోనా టైంలోనా, కరోనాకు ముందే ట్యాబ్లు లేదు, కరోనా టైంలో. కరోనా టైంలో ఆన్లైన్ క్లాసులకి ట్యాబ్లు పెట్టేసింది జగన్మోహన్ రెడ్డి. సో 2021 ఆ సమయంలో అనుకుంటాను. సో సెకండ్ వేవ్ వల్ల కూడా ఎడ్యుకేషన్, అంటే మొత్తం స్కూల్స్ అన్ని ఓపెన్ చేయలేని పరిస్థితుల్లో ఆ టైంలో ఆన్లైన్ క్లాసెస్ అనేది అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు ఆన్లైన్ క్లాసెస్ పిల్లలు చదువుకున్నారు. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక స్కీమ్ తీసుకొచ్చింది, ఆన్లైన్లో పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్పిస్తాము అని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకొచ్చింది. అది మంచి స్కీమే, దాన్ని ఎవరు తప్పుపట్టరు. ఎందుకంటే స్కూల్స్ అన్ని క్లోజ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఆ టైంలో ఎడ్యుకేషన్ పిల్లలు పాడవకూడదు కాబట్టి వాళ్ళకు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఎడ్యుకేషన్ ఇప్పించడం అనేది ఒక మంచి స్కీమే, దాన్ని ఎవరు తప్పుపట్టే ఇది లేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే బైజూస్ అనే కంపెనీకి అది ఆల్రెడీ అప్పటికే 2,500 కోట్ల స్కామ్లో ఇరుక్కుని ఈడీ దర్యాప్తులోకి వెళ్ళింది అనమాట. ఒక స్కామ్ కేసు దాని మీద నడుస్తుంది. అప్పటికే అది 20 బిలియన్ ఉన్నటువంటి దాని టర్నోవర్ 5 బిలియన్కి పడిపోయి కంప్లీట్గా నష్టాల్లో ఉంది అది బైజూస్ అనే సంస్థ. ఆ సంస్థకి వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ కాంట్రాక్ట్ వాల్యూ 600 కోట్ల రూపాయలు. 600 కోట్లు పెట్టేసి ఆ సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ కాంట్రాక్ట్లో వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న సైజు నోట్ ప్యాడ్ లాంటి మన ట్యాబ్స్, అందులోకి సాఫ్ట్వేర్స్ ఎక్కిస్తారు. ఆ సాఫ్ట్వేర్ మనకు ఫ్రీగా ఇవ్వరండి, దానికి మళ్ళీ 700 కోట్ల రూపాయలు పెట్టి మనం కొనుక్కున్నాం. సో మొత్తంగా 1,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ బైజూస్ సంస్థకి టెండర్ ఇచ్చారు. సో అక్కడ ఆ బైజూస్ సంస్థ వాళ్ళు పిల్లలకి ఆ ట్యాబ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ మారింది, మారిన తర్వాత ఆ బైజూస్ సంస్థ నుంచి ఆ టెండర్ వెనక్కి తీసేసుకున్నారు. సో ఇప్పుడు ఆ స్కీమే లేదు కదా. అండ్ ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఎన్నికల ప్రచారంలో కానీ పిల్లలకు తల్లికి వందనం ఇస్తామన్నారే కానీ ట్యాబ్లు ఇస్తాము, ల్యాప్టాప్లు ఇస్తామని వాళ్ళు ఎక్కడ చెప్పలేదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడగడంలో అసలు అర్థమే లేదు. అమ్మఒడి ఎవరి కాన్సెప్ట్? మీ కాన్సెప్ట్. తల్లికి వందనం అడిగితే వాళ్ళు సమాధానం చెప్తారు, అమ్మఒడి అడిగితే ఎందుకు సమాధానం చెప్తారు? ట్యాబ్లు అనేది మీ కాన్సెప్ట్, వాళ్ళ దగ్గర లేని కాన్సెప్ట్ని పట్టుకొని నువ్వు అడిగితే వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఎక్కడ చెప్పలేదు కదా. అసలు ట్యాబులు, ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు? ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఎందుకు? స్కూల్స్ రన్ అవ్వకుండా ఉంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్, దానికి ట్యాబులు కావాలి. స్కూల్స్ చక్కగా పక్కగా రన్ అవుతున్నాయి కదా. నాడు నేడు అని చెప్పేసి మీరు ఏదో బాగా ఊదరగొట్టారు కదా, అన్ని రెన్యూవేట్ చేసామని మీరు అంటున్నారు కదా. స్కూల్స్ అన్ని రన్ అవుతున్నాయి కదా పక్కగా, ప్రాపర్గా 8 గంటల సేపు స్కూల్ నడుస్తుందిగా, ఇంకెందుకు ట్యాబ్లు? ఇప్పుడు గవర్నమెంట్, ఇప్పుడు ప్రభుత్వం పోయింది, మరి ఆ ట్యాబ్లు గవర్నమెంట్కి అప్పచెప్పారా లేదా? అసలు ఏంటి? గవర్నమెంట్ యాక్చువల్గా ట్యాబ్లు గవర్నమెంట్కి అప్పచెప్పరండి, ఆ బైజూస్ సంస్థ వాళ్ళు తీసుకుంటారు. సో ఇంగ్లీష్ మీడియం మేమే పెట్టించాము, స్కూల్ బాగా పట్టించింది మేమే అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారు వినేవాడు ఉంటే పంది ఇంగ్లీష్లో రామాయణం చెప్పింది అని చెప్పేసి ఒక నాటు సామెత ఉంటుందండి రాయలసీమలో. అలాగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మేవాడు ఉండాలి కానీ ఆయన ఏదైనా చెప్పగలడు, ఆయన ఏదైనా చెప్పేయగలడు. ఈజీగా అనర్గళంగా అబద్ధాలు మాట్లాడేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఒక పొలిటికల్ లీడర్ ఆయన. ఆయన ఏదైనా చెప్పేస్తాడు ఈజీగా. ఇంగ్లీష్ మీడియం నేనే పెట్టానంటాడు, కానీ నిజానికి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు 2016లో. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీడియము మున్సిపల్ స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాను అని చెప్పేసి ఏదైతే స్కీమ్ తీసుకొచ్చారో అప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి సొంత రాతపత్రిక సాక్షిలో తెలుగుకు మంగళం
తెలుగుకు తిలోదకాలని చెప్పేసి టైటిల్స్ పెట్టి తెలుగు భాషాభిమానులను తెలుగు భాషా సంఘాలను రెచ్చగొట్టింది ఇదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళే. ఇంకోటి మీరేదో అన్నారు, జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం పెట్టింది నేను. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్కూల్ దగ్గరికి వెళ్ళి టీచర్స్తో మాట్లాడటం, పిల్లలతో మాట్లాడటం, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడటం, ఇదంతా చేసింది ఒకప్పుడు నేను చేస్తే మళ్ళీ కాఫీ కొట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేసే పనులు నాకు నచ్చలేదని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు నచ్చవండి. ఎందుకు నచ్చవంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం కోరుకుంటారంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యూత్ మొత్తం అంతా ఆయన పెట్టేటటువంటి భిక్ష ఏదైతే ఉందో పేటిఎంలో 5 రూపాయలు, అలాగే 3 నెలలకు ఒకసారి అకౌంట్లోకి వేసే 1000 రూపాయలు తీసుకొని ఆయనకు భజన చేస్తూ చిడతల భజన చేస్తూ బానిసల్లాగా బతకాలనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రధాన ఉద్దేశం. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అరే మీరు కష్టపడండి, మీరు చదువుకోండి, మీరు మంచి ఉద్యోగాలు తెచ్చుకోండి, మీరు విదేశాలకు వెళ్ళండి, మీ తల్లిదండ్రుల్ని బాగా చూసుకోండి, 4 రాళ్ళు సంపాదించుకోండి, మంచి కుటుంబాలు ఏర్పాటు చేసుకోండి. ఇది కదా చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు. అందుకని చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చవండి. సో ఇదండి, చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.